కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ కు సమర్పించిన నివేదికపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిషన్ కు సమర్పించిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత చర్యలు మొదలు పెడతారా లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా అని హైకోర్టు హెచ్చరించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో ఇదే కీలకమని, దీనిపై ఈ స్పష్టత లేకుండా తామేమీ చెప్పలేమని తెలిపింది. దీనిపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేనని, సోమవారానికి వాయిదా వేస్తే చెప్పగలనని అన్నారు. నివేదికను అధికారికంగా విడుదల చేస్తారా అని న్యాయస్థానం అడుగుతూ తదుపరి విచారణను ఈ రోజుకైతే వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ సమర్పించిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం నిన్న సుదీర్ఘ విచారణ చేపట్టిందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. పద్మ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారా అని తెలంగాణ అడ్వకేట్ జనరల్ ను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరపున సీనియర్ లాయర్లు ఆర్యను సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. రాజకీయ ఉద్దేశంతోనే ఈ నివేదిక ఇచ్చారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకునే చర్యలపై ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోర్టును కోరారు. దీంతో విచారణ రేపటికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా సమర్పించిన పీసీ ఘోష్ రిపోర్టు కాపీ సక్రమంగా లేదని, రిపోర్టు కాపీలో పేజీల సంఖ్య లేకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దీనిపై పిటిషనర్ తరఫున లాయర్ ఆర్యను సుందరం న్యాయస్థానానికి క్షమాపణ చెప్పారు. వాదన సందర్భంగా పిటిషనర్లు తరఫున న్యాయవాదులు వినిపించిన లాయర్లు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వకుండా ఆయనకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారని, కేసీఆర్ అడిగిన కమిషన్ రిపోర్టు ఇవ్వలేదని వాదించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కాళేశ్వరంపై ఓ మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, రిపోర్టు వివరాలను సీఎం మీడియా సమావేశంలో వెల్లడించారని తెలిపారు. 60 పేజీల కమిషన్ రిపోర్టును మీడియా ప్రతినిధులకు అందజేశారని కోర్టుకు తెలిపారు. పద్మ, అయితే శ్యామ్, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతల వెర్షన్ ఏ విధంగా ఉంది అంటే అసెంబ్లీలో చర్చించకుండానే అయితే కమిషన్ రిపోర్ట్ మాత్రం మీడియాకు రిలీజ్ అవ్వడంపై బీఆర్ఎస్ నేతలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఈ నివేదికను ముందుగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే అది బయటికి రావాలి. కాకపోతే అది ఎవరికి రిలీజ్ చేశారు, ఏ విధంగా రిలీజ్ చేశారని చెప్పేసి కేసీఆర్ మాత్రం ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ఇప్పుడు మరింత ఉధృతమవుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా ఇవాళ వరంగల్, నల్గొండ జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు, వాణిజ్య సంఘాలు బంద్కు మద్దతు తెలుపుతూ తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు ప్రకటించాయి. ఓయూజేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు అనేక వర్తక సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు మద్దతుగా నిలిచారు. స్థానిక వర్తకులపై, ప్రజలపై గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన మార్వాడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వీరు ఆరోపిస్తున్నారు. ఇక ఈ తాజా బంద్ పిలుపునకు ముఖ్య కారణం మోండా మార్కెట్లో ఒక దళితుడిపై మార్వాడి వర్తకులు దాడికి పాల్పడమే. ఈ ఘటనను ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం గతంలో ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే ఇప్పుడు మార్వాడీలు ఇక్కడ స్థానిక ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా వారు స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 18వ తేదీన ఆమరగల్లు ప్రాంత వ్యాపారులు కూడా ఇదే సమస్యపై బంద్ను నిర్వహించారు.
ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని మరోసారి పెద్ద ఎత్తున ఈ వ్యాపారుల మధ్య ఆందోళన అయితే కొనసాగుతుంది. గత 15 రోజులుగా మార్వాడీస్ తెలంగాణ వ్యాపారుల మధ్యన ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గతంలో అనేక మార్లు తెలంగాణలోని ఆంధ్ర పెట్టుబడిదారుల విధానానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ఒక్కసారిగా మార్వాడీస్ పై తిరగబడడానికి సిద్ధమవుతుంది. దీనికి ఈ రోజు బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణలో ప్రధానంగా వరంగల్, నల్గొండ జిల్లా కేంద్రాలలోని వ్యాపారులు సంఘటితమై పూర్తి స్థాయిలోని ఈ మార్వాడి వ్యాపారులు ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. గత 15 రోజుల క్రితం జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి చిన్న గొడవ ఇప్పుడు తెలంగాణ పెద్ద ఎత్తున వ్యాపారులను ఒక సంఘటిత ఏర్పడి చేయడానికి అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. నేడు జరిగేటటువంటి ఈ బంద్కు సంబంధించి పూర్తిగా ప్రధాన డిమాండ్స్ చేస్తున్నారు. చిరు వ్యాపారులతో కానీ సంబంధించినటువంటి వివిధ వ్యాపారాలు పనిచేస్తున్నటువంటి తెలంగాణ వాసులపైన మార్వాడీస్ చేస్తున్నటువంటి పెత్తనం కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి నకిలీ వ్యాపారాలు, వ్యాట్స్ సంబంధించినటువంటి అవన్నిటిని ఎగ్గొడుతూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుల వృత్తులే కానీ, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులే కానీ, చిరు వ్యాపారులే కానీ దెబ్బతింటున్నారనేది తెలంగాణలోని జరుగుతున్నటువంటి వ్యాపారుల యొక్క ప్రధాన డిమాండ్. ఈ విషయానికి సంబంధించి గతంలో తెలంగాణ ఉద్యమానికంటే ముందస్తుగాను దోపిడీకి గురైనటువంటి తెలంగాణ ప్రజలు తిరగబడ్డటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా చూశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి కూడా చూసినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని మరింత ఉద్రిక్తం చేయడం కొరకు నేడు మార్వాడీస్ పై గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదం చేస్తున్నారు. ఈ నినాదానికి మరింత ఉద్రిక్తత అయితే గత పాలకులు కానీ, గతంలో ఉన్నటువంటి అనేక మంది ఆంధ్ర పెట్టుబడిదారులు కానీ వెళ్ళిపోయిన పరిస్థితి చూశాము. అదే విషయాన్ని పునరావృతం కాకుండా చూసుకోవడం కొరకే అక్కడ ఉన్నటువంటి మార్వాడీస్ వ్యాపారవేత్తలు చేస్తున్నటువంటి విధానాన్ని తిరిగి మరీ పెత్తనం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం చేపట్టాలంటూ అనేక మంది ఉద్యమకారులు, మేధావులు కూడా ఇప్పటికే సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగే బంద్కు మాత్రం ముందస్తుగానే పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంతమంది ఉద్యమకారులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికంటే ముందు వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి వారు వ్యాపారం చేసుకోవాలి కానీ అనేక ప్రాంతాల మధ్యన కానీ వ్యాపారుల మధ్యన అనైతిక మాటలు కానీ విషయాలు చెప్పకూడదనేదే వారు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక ఉద్యమాలకు పురుడు పోసుకున్న తెలంగాణ నేడు ఈ మార్వాడీస్ చేస్తున్నటువంటి వ్యాపారాలు అనేక ఇబ్బందులు పెడుతున్నాయనేదే పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యి ఏపీలో పలు ప్రాజెక్టులకు రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నారు. ఇక అనంతరం మధ్యాహ్నం 3:15 నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నట్లుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. నాగకిషోర్ చెప్పండి. పద్మ, నిన్న సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు నాయుడు బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి ఆయనకి కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీలు కూడా స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం 2:15 సమయంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తోటి భేటీ కానున్నారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల నేపథ్యంలో ఇచ్చినటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు కాని విధంగా ఉన్నాయి. వాటి గురించి సత్వరమే పరిష్కారం లభించే విధంగా కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి చర్చించనున్నారు. దీంతో పాటు అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో అమరావతి రాజధానికి కూడా కేంద్రం నుంచి ఆర్థిక సహాయంతో పాటు అదేవిధంగా వాళ్ళు ఏవైతే ప్రాజెక్టులు కేటాయిస్తున్నారో కేటాయిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధుల విడుదలకు సంబంధించిన అంశాల గురించి కూడా ఈ రోజు నిర్మలా సీతారామన్ తోటి చర్చించనున్నారు. దీంతో పాటు ఏదైతే సాక్షి స్పెషల్ అసిస్టెంట్ స్కీమ్ తరహా నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కూడా రాష్ట్రానికి కేటాయించమని చెప్పి కోరనున్నారు. దీంతో పాటు పూర్వోదయ పథకం వంటి కింద ఆంధ్రప్రదేశ్ కు తగిన వనరులు కూడా
కేటాయించే విధంగా కూడా ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరనున్నారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వాటిని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి తోటి చర్చించున్నారు. దీంతో పాటు ఏవైతే కేంద్ర విద్యా సంస్థలు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రాజెక్టులు కావచ్చు రాజధానికి వస్తా ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రికి వివరించనున్నారు. దీంతో పాటు రాజధాని అభివృద్ధికి అదేవిధంగా ప్రపంచ దేశాలు మద్దతు ఏ విధంగా ఇస్తున్నాయి, వాళ్ళు ఏ విధంగా సహకరిస్తున్నారు, వాళ్ళు రావడానికి ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే అంశాలను కూడా ఈ రోజు ఆర్థిక మంత్రికి చర్చించేసి రాజధానికి సంబంధించినటువంటి నిధులను కూడా తీసుకురావడానికి ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3:15 సమయంలో ఏదైతే నీతి ఆయోగ్ కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనర్ తోటి కూడా భేటీ అవ్వడానికి షెడ్యూల్ అయితే కేటాయించున్నారు. దీంతో పాటు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో జరగబోయే ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్ ఫోరం సదస్సుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. దీంట్లో ప్రధానంగా చూస్తున్నట్లయితే ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా సింగిల్ విండో విధానంలో పర్మిషన్స్ ఇస్తున్నారు, ఇట్లా అక్కడ పెట్టుబడులు పెడితే ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనే అంశాలను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ ఈ రోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటిస్తున్నటువంటి ఏదైతే ఉందో పర్యటన, దాంట్లో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీదే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నట్లుగా కూడా తెలుపుతూ ఉన్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ కిషోర్.